ఇవాళ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చిన యూత్ అందరికీ కేసీ చిన్నిగారికి పట్టాభిగారికి అందరికీ ధన్యవాదాలు అండి. మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పాదయాత్ర నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్ర చేతిలో మిగిలిపోబోతుంది. ఆంధ్రప్రదేశ్ యువత నిరుత్సాహపడి మాకు ఉద్యోగాలు లేక కష్టాలు పడి ఇన్వెస్ట్మెంట్ లేని సమయంలో ప్రశ్నిస్తే అరెస్టులు చేసే సమయంలో యువతంతా బాధపడుతున్నప్పుడు నారా లోకేష్ గారు ఒక పాదయాత్ర చేసి యువగలం పెట్టి యువకులకు ఒక గలం క్రియేట్ చేయడం కోసం 3000 కిలోమీటర్ల పైగా 250 రోజులు ఇంటికి వెళ్ళకుండా పాదయాత్ర చేశారు. ఆయనకి ఎన్ని అడ్డంకులు సృష్టించిన, కేసులు పెట్టినా, స్టూడియోలు లాక్కుండా, జీవోలు తీసుకొచ్చినా ఆకుండా పోరాటం చేశారు. ఆయన పాదయాత్ర యువకులు ఒక అగ్ని జ్వాల తగిలించారు లోకేష్ గారు. రేపు పొద్దున యువకులు అదే అగ్ని జ్వాలతో జగన్మోహన్ గవర్నమెంట్ దగ్నం చేయబోతున్నాం. కొంతమంది ఏదో అంటున్నారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం అది చేస్తాను, కానీ వాళ్ళ రాష్ట్రం నిజం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం నారా లోకేష్ గారు ఒక సైనికుడిలో ఒక యోధుడిలో పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటం మేము అందరూ పార్టిసిపేట్ చేయడం మా అందరూ భాగ్యం. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక మంచి రాష్ట్రంగా నిర్మించుకోవడానికి, అమరావతిని మళ్ళీ ఒక అద్భుతమైన రాజ్యాంగం చేసుకోవడానికి, అన్నిటికీ మించి విజయవాడకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. మళ్ళీ విజయవాడ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. దానికోసం ఇక్కడ నాయకులందరితో కలిసి అందరూ కలిసి పోరాటం తెలియజేసుకుంటాం. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న, మీకోసం ఎప్పుడు ఉంటే మేము పోరాడతాం.